What a shot. Extravagance at the end. इंडिया बढ़ेगा इंग्लैंड से 1 जुलाई से धुलाई का मजा अब सिर्फ सोनी स्पोर्ट्स नेटवर्क के टीवी चैनल्स पर। "600 miles away in Delhi, Independence Day was also a day of rejoicing. Tumultuous crowds filled the streets, celebrating, singing and laughing. It is for India herself now to make her destiny." ఫౌండేషన్ లే చేయడానికి 7 రోజులు పట్టుద్ది, మరో 6 రోజులు మొజాయిక్ టైలింగ్కి, 3 రోజులు ఫిల్టరేషన్కి, ప్లంబింగ్కి, అలాగే చిన్న చిన్న బిల్డింగ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేయడానికి దాదాపు మనకి 23 రోజులు పట్టొచ్చు సార్. ఫైన్. నానా, నువ్వు ప్రామిస్ చేసావు కదా. కమ్ ఆన్ బేబీ, మనం అనుకున్నాం కదమ్మా దీని గురించి. నా కూతురికి చిట్టంటే ప్రాణం. మరి ఎక్కడ కట్టుకుంటాం మా స్విమ్మింగ్ పూల్? ఐఎమ్ సారీ, మేము కొంచెం లేట్ అయ్యాం. సారీ, మర్చిపోయాను. ఇది మనకన్నా ముందు నుంచే ఉంది ఇక్కడ. గతాన్ని గుర్తు చేసుకుంటే ముందుకెళ్ళలేమమ్మా, మర్చిపోవాలి. థ్యాంక్ యూ. సో ఈ ఒక్క విషయాన్ని క్లాస్లో కలపాలనుకుంటున్నారా? అది మీకు ఓకేనా? ఓకే, కానీ మీరు చెక్ చేశారా? నేను చెక్ చేశాను సార్. ఓకే. అలాగా? అస్సలు నమ్మలేకపోయాం. అవి చెట్టు కింద ఆడుకోవడానికి ఇష్టపడుతున్నాయి. అలాగే అగ్రిమెంట్ మొత్తం ఒకసారి ఖచ్చితంగా recheck వాటికి ఇంకో చేసి ప్లేస్ మీ దగ్గరికి దొరుకుతుందిలే. తీసుకొచ్చాను. నెమళ్ళకి నీడ కావాలి కదమ్మా. మనం డిసైడ్ చేసుకున్నాం కదా, నువ్వు ముందు కలుపు. ఏంటమ్మా నువ్వు Well, కూడా? ఇప్పుడు నేను తను వచ్చిన పని ఏమనిందని? అయిపోయింది, నేను ఇక బయలుదేరతాను. రేపొద్దున నాకు చాలా పనులు ఉన్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను బయలుదేరతాను. మీ కొత్త బిజినెస్ కి కంగ్రాట్స్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ ఐవన్. గుడ్ నైట్. బాయ్. వాళ్ళు రౌడీలమ్మా, ఒక్కసారిగా పైనుంచి వచ్చి మా వెనుక కూర్చున్నారు. నీకు సినిమా చూడాలనుంటే మన హోమ్ థియేటర్లో చూడొచ్చు కదా. అమ్మ అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం కూడా మంచిదే కదా, అందులో ఏముంది? ఇండి హోటల్ సంస్థని చేజిక్కించుకునే విషయంలో ఈరోజు మార్కెట్ మొత్తం కలకలం రేగింది. ఈ విషయాన్ని బిజినెస్ టైకూన్ ముదిరాజ్ గారే బయటపెట్టారు. ఈ విషయంలో సెబీ కీలక నిర్ణయాలు తీసుకోబోతోందని వ్యక్తపరిచింది. మనందరికీ తెలిసిందే, ఆయన ఇంతకు ముందే ఇలాంటి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాదు, ఈ నిర్ణయాల వెనక బిజినెస్ టైకూన్ గలాబా ముదిరాజ్ గారే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన మీద ఉన్న ఆరోపణల గురించి మనం చెప్పుకోవాల్సిందేం లేదు. ఇలాంటి స్కాండిల్స్ లో తన పేరే ముందుంటుంది. ఒక రకంగా ముదిరాజు గారి బాల్యం గురించి మనం తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. 11 ఏళ్లప్పుడు మహానగరానికి వచ్చాడు. తన బాల్యమంతా రైల్వే స్టేషన్ లో టీ అమ్ముతూ గడపసాగాడు. కానీ 50 ఏళ్ల తర్వాత ప్రపంచమంతా తన వైపు దృష్టి సారించేలా ఉన్నతమైన స్థాయికి చేరుకున్నాడు. ముదిరాజు లాంటి వ్యక్తుల్ని ఈ దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం వాడుకుందంటే వాటి పరిణామాలు ఇలాగే ఉంటాయని మనం ఇప్పటికైనా తెలుసుకోవాలి. మొదలైంది పాత కథ, మళ్ళీ అదే గొడవ. ఈ విషయాలన్నీ ప్రజల్లో ఎంతో ఆసక్తిని పెంచాయి. నా పాయింట్ అలా సెబీ ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతోందన్నదే. దేశం బాగును కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ఇలా. కామన్వెల్త్ హాకీ ఫైనల్స్ గేమ్ లో భారత జట్టు బ్రిటన్ జట్టుపై గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించి దేశానికి మరింత కీర్తిని తెచ్చిపెట్టింది. 40 సంవత్సరాల తర్వాత భారత జట్టు హాకీలో స్వర్ణాన్ని సాధించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుడ్ మార్నింగ్ మిస్టర్ ముదిరాజ్. గుడ్ మార్నింగ్ సార్. ఓ ఓ ఓ ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ సార్, ఎవరు సార్ నువ్వు? గెస్టా? కాదు సార్, రూమ్ నెంబర్ ఎంత? రూమ్ నెంబర్ ఏమీ లేదు, నేను ఇక్కడ స్విమ్మింగ్ కోసం సార్ సార్ 7 నుంచి ఎంట్రీ లేదు సార్. మీరు ఆ మూలకి వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి సార్. నువ్వు ముందు అరే పక్కకి. ఇన్నుది సార్, ఈ నుంచి లోపలికి పోనీకలేదు. కిందకి దిగిరి. ఇక్కడికి నేను రోజు వస్తుంటాను, అర్థమైందా? ఓ ముసలాయన సంజయితలేదా? అటు మళ్ళీ పో. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే ఉద్యోగం ఏ పీకేస్తా. పీకినాలు దిగని పో, ముందు పో. ఏ పో. చెయ్యొద్దు. అరే పరేషాన్ అవుతుంది సార్. చెయ్యేస్తావా? నేను ఎవరనుకుంటున్నావు? అరే ఎవరాయుడు స్విమ్మింగ్ చేయాలంటుండు? అరే చెప్తే అర్థం కదా, పక్క పో. నోపడానికి నువ్వెవరా ఇడియట్? ఉద్యోగాలు ఊడిపోతాయి నా కొడకల్లారా. అరే నీకు దిమాగ్ ఎంత ఖరాబ్ అయిందా? ఏమరా నా మీద చేసినావు? ఏరా ఊళ్ళో కనిపిస్తానా? చెప్పురా, చెప్పు. ఏంది మీద మీద వచ్చినావు? చెప్పు, ఇప్పుడు చెప్పు. ఏం చేస్తున్నావా? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు నీకంత సీన్ ఉందారా? అరే నీ అబ్బా ముసలోడా. ఐఎమ్ సో సారీ సార్, దయచేసి నా మాట వినండి సార్. నిజంగా ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్. సార్ దీని గురించి నేను ఎంక్వైరీ చేస్తాను సార్. సార్ ప్లీజ్ సార్ పోనీ ఈ విషయాన్ని నేను ఎలా సర్దుకోవాలో చెప్పండి సార్ ప్లీజ్. దీన్ని సరిదిద్దుకోవడానికి ఏం చేయాలో నేనే చెప్తాను. ప్లీజ్ సార్. ఈ హోటల్ మొత్తాన్ని కొనేసి నేను పార్కింగ్ గ్యారేజ్ కింద చేసేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాళ్ళందరూ కాన్ఫరెన్స్ రూమ్ లో మీకోసం వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఆల్. కూర్చోండి. లేట్గా వచ్చినందుకు క్షమించండి. అగ్రిమెంట్లో మీరు అన్న క్లాస్ని యాడ్ చేసి తీసుకొచ్చాను, ఒకసారి సంతకం చేయండి. ఇక్కడ చేయండి సార్. సార్ అంతా బాగానే ఉంది కదా? ఇక్కడ కూడా చేయాలా? దాని కింద చేయండి సార్.
ఏ బండి ముందుది, పద పద. తీయండి సార్. అసలు ఎలాంటి వాళ్ళు ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు? ఎవరిని నమ్మలేకపోతున్నావు. ఇవాళ క్యాన్సిల్ చేసేద్దామా? ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్కి రావట్లేదని చెప్పైనా? పర్వాలేదు. పర్వాలేదు, ఎప్పుడూ పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు. రోజంతా ఒకటే ఆలోచన పుట్టుకొస్తుంది. ఎంతో కష్టపడి పడరాని పాట్లు పడి ఇక్కడి దాకా ఎదిగాను. జరిగిన వాటిని ఆపలేకపోయాం. అయితే ఈ ఎదగడం వల్ల ఏంటి లాభం అయ్యాది? ఏంటి లాభం? పద వెళ్తాం. సహాయం చేయడానికి ముందుకొచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ముదిరాజ్ గారి కుటుంబానికి ఇన్ని సంవత్సరాల నుండి వారు చేస్తున్న సహాయానికి నా అభినందనలు. ఇక ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి నీలం గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇండస్ నదీ తీరంలో డాల్ఫిన్స్ అంతమయ్యే దాని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. ఆ సమూహానికి రక్షణ లేదు. అక్కర్లేదు, పో. మహేంద్ర. ఎస్ సార్. నెమళ్ళు ఏమయ్యాయి? ఏమో తెలియదు సార్. తెలీదా? పొద్దునుంచి కనిపించట్లేదు సార్. ముందెళ్ళి అవి ఎక్కడున్నాయో పట్టుకురా. ఎస్ సార్. తిను. నాన్న, ఈరోజు స్విమ్మింగ్కి వెళ్ళలేదా? వైషు, ముందు భోంచేయి. భోంచేయి. అల్ఫోన్స్ పండు రామ అంకుల్ స్పెషల్గా తోట నుంచి నీకోసం తెప్పించారు. రామా అంకుల్ ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసమ్మా? తన కొడుకుని పెళ్లి చేసుకోవద్దని. అదేంటి మాధవి, ఆ అబ్బాయి క్యూట్గా ఉన్నాడని నువ్వే కదా చెప్పావు. ఏమో అమ్మా. సరే, దానికి ఇంకా చాలా టైం ఉంది. నువ్వు ఇప్పుడే దాని గురించి ఏం ఆలోచించుకో. నాకు చాలా ఇబ్బందిగా ఉందమ్మా. రాజేష్ సార్. కారాపరా. అలాగే సార్. ఇక్కడే ఉండి 5 నిమిషాలు వస్తాను.
శ్యామ్, మన దగ్గర పెద్ద మొత్తంలో అప్పు ఎవరు తీసుకున్నారో వాళ్ళ ఫైల్స్ కావాలి. విను, అందులో 2 నెలలకు పైగా వడ్డీ కట్టిన వాళ్ళ ఫైల్స్ మాత్రం నాకు కావాలి. అవన్నీ నా దగ్గరే ఉన్నాయి సార్. ఇప్పుడే మీ క్యాబిన్కి పంపిస్తాను. త్వరగా. బయటికి వెళ్ళాలి కార్తీ. సోడానా వాటరా? ఐస్ 2. థ్యాంక్ యూ హ్యారీ. సో నేనిప్పుడు తిన్నగా పాయింట్కి వచ్చేస్తాను. రీసెంట్గా మీరు మీ అప్పుల్ని చెల్లించడం కోసం మా కంపెనీలో ఒక అప్లికేషన్ ఫైల్ చేశారని విన్నాను. ఈ విషయాన్ని మనం ఆఫీస్లో మాట్లాడుకోవచ్చుగా? సరైన సమయానికి అప్పుల్ని మీరు చెల్లించే విషయంలో ఫెయిల్ అయిపోయారు. మిస్టర్ అశ్వ, మీ అబ్బాయి కంపెనీ నిర్వాహం తీసుకున్న తరువాత మీ కంపెనీ అప్పు మరింత పెరిగింది. 180 కోట్లు మీరు మాకు ఇవ్వాల్సిందే. ఏంటి? బయట మీకెవరూ ఫైనాన్స్ చేయట్లేదు. మీరన్నింటినీ కోల్పోతున్నారు. మీ కంపెనీ, మీ సేవింగ్స్, మీ ఫౌండేషన్, అలాగే ఇల్లు. ఇలాగే ఉంటే మీరు జైలుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. నువ్వు ఒక మోసగాడివి. నీకే గతి పట్టిస్తానో చూడు. హ్యారీ, నోరు మూసుకో. కూర్చో. మిస్టర్ అశ్వ, నేను జీవితంలో కోరుకున్నవన్నీ సొంతం చేసుకున్నాను. పేరు, పవర్, డబ్బు కావాల్సినంత సంపాదించా. నా తర్వాత 10 తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించా. ఒక తండ్రిగా నేను నా కూతుళ్ళకి ఇవ్వలేనిదంటూ ఏముంటుందో చెప్పు. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, లేదంటూ ఏమీ లేదు. నథింగ్. అన్నీ ఉన్నాయి, కానీ ఒకే ఒక లోటు ఉంది. ఒకటి మాత్రం వాళ్ళకి ఎప్పటికీ ఇవ్వలేను. ఆ చర్మానికి ఉన్న రంగు. అసలు ఏం మాట్లాడుతున్నారు? సో మీకున్న అప్పులన్నింటినీ నేను మినహాయించేస్తాను, అన్నిటినీ. కానీ ఒక షరతు. హ్యారీ నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. ఈ మనిషిని బయటికి వెళ్ళమని చెప్పు. ఫిరోజ్, ఈ మనిషిని ముందు బయటికి వెళ్ళమని చెప్పు. అతన్ని వెంటనే బయటికి వెళ్ళమను. ఏంటి, మనల్ని బెదిరిస్తున్నాడా? ఏదేమైనా నేను దీనికి ఒప్పుకోను. అరే, మీ నాన్న చాలా పరువు గల మనిషి. అతను జైలుకి వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు. అది కూడా కేవలం డబ్బు కోసం. 24 గంటలు. థ్యాంక్స్ ఫర్ ద డ్రింక్.
సార్ నెమళ్ళు దొరికాయా? సార్ అవి నిన్న రాత్రి గోడ దూకి పారిపోయినట్టున్నాయి సార్. అందరినీ అదే పని మీద ఉండమనండి. ఓకే. వెరీ గుడ్, దట్స్ నైస్, యు ఆర్ స్మార్ట్ గర్ల్. చూడు, ముందు నీ ట్యాబ్లో సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయి. అమ్మా నాకు ఇది ముందే తెలుసు. ఊరికి అమ్మ చెప్పిన దానికి ఎదురు మాట్లాడుకు. నువ్వు ఊరుకా అక్క. ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయం ఏమైనా ఉందా? ఎలా మాట్లాడుతుందో చూడు. ఏం అడిగినా నాకు ఇబ్బంది లేదు అంటుంది. రామ అంకుల్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారంటారు. మా సంస్థకు సహకరిస్తున్నందుకు ముదిరాజ్ గారికి వారి కుటుంబానికి కృతజ్ఞతలు. 89% ఆడవాళ్లు 15 సంవత్సరాలు నిండక ముందే ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. రూరల్ యూపీలో 41% హయ్యర్ కాస్ట్ మగవాళ్లు లోయర్ కాస్ట్ ఆడవాళ్లను రేప్ చేయడం తమ హక్కుగా భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి లైంగిక దాడులు అక్కడ చాలా సర్వసాధారణంగా జరుగుతున్నాయి. మీరు కోరుకున్నట్టే తీసుకొచ్చాను సార్. మంచి పని చేశారు. చూడు, నువ్వు బిల్డింగ్ వెనక వైపు చూడు. నువ్వు ఇటువైపు వెళ్ళి చూడమ్మా. నువ్వు అటు వెళ్ళి చూడు. ఎక్కడ కనిపించినా వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. కమాన్ కమాన్ గాయ్స్, త్వరగా వెతకండి. ఎవరైనా ఒకరు గోడ అవతలకు వెళ్ళండి. రోహన్, నువ్వు అటు వెళ్ళు. అష్టావనే